హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే అన్ని కంప్లీట్ అండి, హ్యాపీగా ఎవ్రీడే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సెమ్ ఎగ్జామ్స్ ఉండే, సో కొంచెం బిజీ ఉన్నాను. ఇక కంప్లీట్ అయిపోయాయి అనమాట, ఇక హాలిడేస్. సో ఇప్పుడైతే ఇక పీజీ చేంజ్ అయ్యామన్నమాట. మేము న్యూ పీజీకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము పీజీలో ఉన్నాము, అది మీ అందరికీ తెలుసు. ఇక కొంచెం ఫుడ్ దగ్గర ఇబ్బంది అనిపించింది. సో ఇంకా 1 year ఉండాలి కదా, ఎందుకు 1 year కూడా అడ్జస్ట్ అవ్వడం అనేసి ఇక పీజీ అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట. ఈ పీజీ వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళ పీజీ. సో ఫుడ్కి ఎలాంటి కష్టం ఉండదు అనేసి ఇక హ్యాపీగా జాయిన్ అయిపోయామన్నమాట. పీజీ కూడా చాలా మంచిగా ఉంది, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 3 షేరింగ్ అనమాట. యాక్చువల్లీ లాస్ట్ టైం మేమున్న పీజీ డబల్ షేరింగ్లో తీసుకున్నాము, నేను నా ఫ్రెండ్. ఇక్కడ డబల్ షేరింగ్ అవైలబుల్లో లేదు. సో ఇక ఓకే, నో ప్రాబ్లం అనేసి 3 షేరింగ్ అయితే తీసుకున్నాము. సో మంచిగా ఉంది కదా. ఇక మనకి దగ్గరలో, మన కాలేజ్కి దగ్గరలో ఉండే పీజీ అయితే తీసుకున్నాం అనమాట. ఇక దగ్గరలో ఉన్న పీజీస్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బట్ తీసుకున్నాము. బయట ఏంటంటే మనకి స్కూటీ లేనప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎవ్రీడే బస్ అంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇక దగ్గరలో ఉండే పీజీస్ అయితే తీసుకున్నాము. దగ్గరలో ఉన్న పీజీస్ తీసుకోవడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. బయట ఇంత కాస్ట్ ఉండవు. సో బయట చాలా తక్కువ అనమాట మనకి కంపేర్ టు ఇక్కడ కంటే అక్కడ కొంచెం బెటర్. కానీ ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటాయి కదా, ఇక మన దగ్గర స్కూటీ కూడా లేదు. ఓకే అనేసి ఇక్కడే తీసుకున్నాం అనమాట. మంచి పీజీ మనకి అవైలబుల్లో ఉన్నప్పుడు ఇంకా ఎందుకు మిస్ చేసుకుంటాం చెప్పండి. సో నాకైతే చాలా మంచిగా నచ్చింది. ఇక మెయింటెనెన్స్ కూడా బాగా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ ఫుడ్ విషయం గురించి చేంజ్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఫుడ్ కూడా చాలా మంచిగా ఉంది. సో మీకు అది కూడా అప్డేట్ ఇస్తాను, ఎవ్రీడే ఏంటి స్పెషల్స్ అనేసి నేను డెఫినెట్గా అయితే మీకు అప్డేట్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి స్టడీ టేబుల్ మనకి, ఇక బుక్స్ పెట్టుకోవడానికి మంచిగా స్పేస్ ఉందన్నమాట మనకి. ఇక స్టడీ టేబుల్ ఇబ్బంది అస్సలు ఉండదు. ఇక చైర్ కూడా అవైలబుల్లో ఉంది. స్టడీ టేబుల్తో పాటు మనకి చైర్ కూడా ఇచ్చేసారు. ఇక ఇక్కడైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పీజీ గురించి. అండ్ ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, మాట్లాడుతూనే వీడియో అయితే చేశాను అనమాట. కానీ బయట సౌండ్స్ వల్ల, అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో ఆ సౌండ్ వల్ల నా వాయిస్ వినిపించలేదనమాట. సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట ఇక్కడైతే. ఇక ఎందుకు షిఫ్ట్ అయ్యాను అంటే, లాస్ట్ టైం మేమున్న పీజీ మంచిగా ఉండింది. ఓకే, ఫ్రెండ్స్ కూడా అక్కడ మంచిగా ఉన్నారు. బట్ మెయిన్ రీజన్ కొంచెం మాకు ఫుడ్ వల్ల అనమాట. అంటే కన్నడ వాళ్ళకి సెట్ అవుతుంది ఆ ఫుడ్ కూడా, బట్ మాకు సెట్ అవ్వలేదు. సో ఓకే, ఎందుకు అడ్జస్ట్ అవ్వడం, కానీ మంచిగా ఉండే అనమాట. అక్కడ ఓనర్స్ కూడా మాతో మంచిగా ఉన్నారు. సో ఇక ఓకేలే అనేసి ఫుడ్ కోసం మేమైతే చేంజ్ అయ్యాము. ఇక్కడ కూడా ఓనర్సే ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారనమాట. చాలా మంచిగా ఉంటుంది ఫుడ్ కూడా. నేను ఎవ్రీడే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఫుడ్ విషయంలో కూడా. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో డెఫినెట్గా నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక హాలిడేస్ అని చెప్పాను కదా, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక ప్రాజెక్ట్ ఉండే అనమాట మాకు. ఆ ప్రాజెక్ట్ తలనొప్పి, అసలు సెమ్ ఎగ్జామ్స్ కంటే ప్రాజెక్ట్ చాలా ఇబ్బంది అనిపించింది. బట్ ఫైనల్లీ డన్ అనమాట. ఇక షాపింగ్కి అయితే వెళ్ళిపోయాను. ఇక ఇంటికి వెళ్తాను అనే టైంలో డెఫినెట్గా మా హనీకి నేను షాపింగ్ చేస్తాను. అది ఎవ్రీ టైం నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే డెఫినెట్గా మా హనీకి అయితే నేను షాపింగ్ చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టము. సో ఇక్కడ ఏంటంటే డైలీ వేర్వి చాలా మంచిగా ఉంటాయి. సో తను చాలా సాఫ్ట్ ఉండేటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది అనమాట మా హనీ. సో తన కోసం నేను ఎవ్రీ మంత్, నేను 2 monthsకి వన్స్ అయినా ఇంటికి వెళ్తాను అనమాట. సో అప్పటికైనా నేను డెఫినెట్గా తీసుకెళ్తాను. నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా డైలీ వేర్ ఇక్కడ తీసుకుంటాను అనమాట. క్లాత్ మంచిగా ఉంటుంది సాఫ్ట్గా అనేసి. సో డైలీ వేర్కి మంచిగా కంఫర్ట్గా ఉండేటివి అయితే మంచిగా ఉంటాయని నా ఒపీనియన్ అనమాట. సో అందుకోసం ఇక డైలీ వేర్ ఇక్కడ తీసుకుంటాను. ఇంటికి వెళ్ళేటప్పుడు హనీకి, సో తన కోసం కూడా ఇక్కడ తీసుకుంటాను అన్నమాట. నాకు చాలా ఇష్టం. అండ్ ఇక ఎక్కడ స్నాక్స్ ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను. అండ్ ఎగ్ పిల్లో అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూసాను, తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇప్పుడు అవసరం లేదని తీసుకోలేదని. అండ్ ఇక ఫైనల్లీ మా హనీ కోసం నేను ఏమేమి షాపింగ్ చేస్తానో మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి డైలీ వేర్ ఫ్రాక్స్ అనమాట. డైలీ వేర్ వేసుకోవడానికి చాలా మంచిగా ఉంది కదా. నాకు ఈ నెక్
మోడల్ నచ్చిందనమాట. యాక్చువల్లీ ఈ మోడల్ నాకు డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో హనీ కూడా లాస్ట్ టైం టీషర్ట్ కూడా తీసుకున్నాను, మంచిగా ఉండింది. సో మళ్ళీ కనిపించింది అనమాట ఈ నెక్ మోడల్. సో తీసేసుకున్నాను అనమాట. నాకు లైట్ కలర్స్ అంటే ఎక్కువ ఇష్టం. అందులో ఇక్కడ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా నెక్ సేమ్ ఇచ్చారు. చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో పిల్లలకి సాఫ్ట్గా ఉన్నట్టు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. లైట్ కలర్స్. మా మమ్మీ లైట్ కలర్స్ ఎందుకు అనింది మా అమ్మ, బట్ ఓకేలే నో ప్రాబ్లమ్ అని తీసేసుకున్నాను. లైట్ కలర్స్ వద్దు చిన్నపిల్లలకి అనేసి మా అక్క మా అమ్మ అంటారు, బట్ నాకు లైట్ కలర్స్ అంటేనే ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఎంబ్రాయిడ్ వర్క్ లా వచ్చింది చూడండి. డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది. ఇది కూడా లైట్ కలర్ అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను కలర్ గురించి ఏం ఆలోచించలేదు, క్లాత్ మంచిగా ఉంది ఓకే అని తీసుకున్నాను అనమాట. డైలీ వేర్కి పిల్లలకి సాఫ్ట్గా ఉంటే మంచిగా ఉంటే తను వేసుకుంటుంది కదా అనేసి ఇట్లా తీసుకున్నాను అనమాట. ఎవ్రీడే నేను టీషర్ట్ నైట్ వేర్ తీసుకుంటాను, నైట్ ప్యాంట్ తీసుకుంటాను. బట్ ఈసారి ఇట్లా ట్రై చేశాను అనమాట. బట్ మంచిగా ఉంది, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా వచ్చిందనమాట. బట్ ఓకే, ఒక అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చింది మనకి. చాలా మంచిగా ఉంది క్లాత్ వైజ్ అండ్ కలర్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి సాఫ్ట్గా ఉందండి. అసలు నేను ముందు చూపించిన రెండింటికి డ్రెస్ కంటే ఇదే సాఫ్ట్గా ఉంది, చాలా మంచిగా ఉంది అసలుకి. సో మా హనీకి చాలా ఇష్టం ఇలా సాఫ్ట్గా ఉంటే. సో ఇంకా వెళ్తానే తీసేసుకున్నాను ఫస్ట్. ఇంకా వేరే థాట్ ఏం లేదు, డైరెక్ట్గా తీసేసుకున్నాను అనమాట. ఇంత బాగుంది క్లాత్. ఇక మీకు కూడా నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ ఇంకొకటి, నా హనీకి చాలా ఇష్టం అనమాట అనిమల్స్లో. ఏది ఇష్టం అంటే ఫస్ట్ ఎలిఫెంట్ అని చెప్తుంది, తనకి చాలా ఇష్టం అనమాట. తన పిల్లో ఉంటుంది కదా, తన పిల్లో కూడా ఎలిఫెంట్ పిల్లోనే అనమాట. ఇక తన కోసం నేను ఒక మంచి టాయ్ తీసుకుందామని వెతికాను. యాక్చువల్లీ చాలా మంచిగా ఉండే, కానీ తనకి ఎలిఫెంటే కావాలనేసి వెతికి ఇదే తీసుకున్నాను అనమాట. తనకి చాలా ఇష్టము, మంచిగా ఆడుకుంటుంది. చిన్న పిల్లలు కదా, సో తనకి చాలా అంటే చాలా ఇష్టం టాయ్స్ అంటే. అందులో ఎలిఫెంట్ అంటే ఇంకా ఇష్టం అనమాట. సో తీసేసుకున్నాను తన కోసం, తనకి చాలా ఇష్టం అనేసి. బాగా క్యూట్గా ఉంది కదా, చాలా మంచిగా అనిపించింది చూస్తూనే. లాస్ట్ టైం నేను చూసాను, ప్రైజెస్ ఎక్కువ ఉండే, హెవీ అనిపించింది. సో అప్పుడు తీసుకోలేదు. సో ఇప్పుడు డెఫినెట్గా తీసుకున్నాను అనమాట. చిన్న తీసుకున్నాను, చాలా మంచిగా ఉంది, క్యూట్గా ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడికైనా. సో చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా తీసేసుకున్నాను అనమాట. సో మీ అందరికీ నా వీడియో ఎలా ఉందో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తాను.